మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ మాధవరెడ్డిల చిన్న కుమారుడు వరుణ్ కుమార్ రెడ్డి అనీషల వివాహము అంగరంగ వైభవంగా చేస్తున్నారు. కానీ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారండి. ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వారు మా కొడుకు పెళ్లికి రావాలి, ఆశీర్వదించాలని కోరుకుంటారు. కానీ అంటే ఈ రోజుల్లో ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళు రావాలని చాలామంది కోరుకుంటుంటారు. కానీ మాధవి మాత్రం కోరుకుంటున్నారు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా నా కుమారుని వివాహానికి రావాలి, మా కుమారునికి ఆశీర్వదించాలి. ఎందుకంటే నేను గ్రామంలో పుట్టాము, పెరిగాము, మా గ్రామస్తులే మా కొడుకును ఆశీర్వదించాలనే ఉద్దేశంతో కార్యక్రమం శ్రీకారం చుట్టి 2-3 రోజుల నుంచి కూడా శుభకార్య పత్రికలతో పాటు చీరలను కూడా ఇచ్చినటువంటి సందర్భం. మొత్తం కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి చీరనిచ్చారు, వివాహ పత్రికనిచ్చారు. ఖచ్చితంగా 23న జరిగే అబ్బాయి పెళ్లికి జగిరాబాద్లో జరుగుతుంది. ఆ పెళ్లికి సంబంధించి మొత్తం కూడా ఏర్పాట్లు, అంటే గ్రామస్తులు రావాలనే ఉద్దేశంతో బస్సులను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా విందు కార్యక్రమం కూడా హైదరాబాద్లో పెడితే గ్రామస్తులు రారనే ఉద్దేశంతో ఆ విందు కార్యక్రమాన్ని కూడా గ్రామంలోనే పెట్టాడు. 26 నాడు సాయంత్రం గ్రామంలో కూడా ఈ కార్యక్రమం అంటే నిజంగా మరి ఎందుకంటే గ్రామస్తులు ఖచ్చితంగా నా చిన్న కుమారుని వివాహానికి రావాలి కాబట్టి ఆశీర్వదించాలి. ఎందుకంటే గ్రామంలో నేను ప్రతి గ్రామస్తుడు కూడా నన్ను అడుగుతుంటాడు, బాబు ఎక్కడున్నాడు అంటే బాబు జర్మనీలో వస్తున్నారు, వివాహానికి ఖచ్చితంగా రావాలని ఎప్పటి నుంచో చెప్పి శుభకార్యాలతో పాటు చీరలు ఇచ్చినటువంటి మాధవి మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. ఎందుకంటే వారికి ఆలోచన ఎలా వచ్చింది, అసలు ఈ కార్యక్రమానికి ఎందుకు ఇంత శ్రీకారం చుట్టారు ఒకసారి అడుగుతుంది. అన్న నమస్తే అన్న. అసలు ఈ మీ గుండాల మండలంలో మీ సీతారాంపూర్ గ్రామంలో ఎందుకంటే ప్రతి వాళ్ళు ఏం కోరుకుంటారంటే ప్రజాప్రతినిధులు రావాలి, అధికారులు రావాలని చెప్పి కోరుకుంటారు. కానీ మీరు మాత్రము గ్రామంలో ప్రతి గ్రామ కుటుంబంలో రావాలి, మా చిన్న కుమార్ని ఆశీర్వదించాలని కోరుకు. ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? అసలు శుభకార్య పత్రికతో పాటు చీరలు ఎలా ఇచ్చారు మీరు? మేము చిన్నప్పటి నుండి కూడా మా సీతారాంపురం గ్రామంలో అందరితోటి కలిసిమెలిసిగా ఉండేది, అందరితోటి మంచిగా ఉండేది. అయితే నేను కూడా 2 సార్లు ప్రజాప్రతినిధి చేసిన కదా, అందరినీ వాళ్ళతో పాటు ముఖ్యం, వాళ్ళు ఎంత ముఖ్యం వాళ్ళకంటే ఎక్కువ మన సొంత ఊరు కాబట్టి సొంత ఊర్లే అందరూ ఆశీర్వదించాలి ఇది మా బాబు కానీ నేను ఆ చీరలు అది చేసిన. మొత్తం ఎంతమంది కుటుంబాలకు ఇచ్చారు? 150 కుటుంబాలకు ఇచ్చిన. వాళ్ళు పత్రిక చీర ఇస్తుంటే ఏమన్నా అన్నారు? చాలా నేనేందంటే పత్రిక ఇచ్చుకుంటూ కూడా పత్రిక చీర ఇచ్చుకుంటూ మా అబ్బాయి పెళ్లికి రావాలి, అందరు రావాలి అని అట్లా చేసుకుంటూ వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే మా కార్యాలు అనేది ఒక 4 రోజుల క్రితం పెద్ద అబ్బాయి పెళ్లి చేసిన, తర్వాత చిన్న అబ్బాయి చేసిన. అందుకని చిన్న అబ్బాయి పెద్ద కార్యం అనేది లేదు కాబట్టి ఊరు మొత్తానికి చీరలు ఇచ్చి ఊరోళ్ళందరూ ఆశీర్వదిస్తే నాకు సంతోషంగా ఉంటుందని సంతోషంతో ఇచ్చిన అన్నట్టు. చీరలు పత్రికలతో పాటు ఏర్పాట్లు చేశారు, బస్సు సౌకర్యం కల్పించారు. ఖచ్చితంగా జైరాబాద్ లో జరిగే, అంటే ఇక్కడ కాదు అక్కడ కాదు, వేరే జిల్లా సంబంధించి జైరాబాద్ లో జరిగే పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. వారికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు మీరు ఊర్లో? ఏది అందరు భోజనాలు ఏర్పాటు చేసిన, బస్సులు 2 బస్సులు పెట్టిన, ఏది ఊరోళ్ళ గురించి అని. బంధువులకు మేడిపల్లి ఒక అబ్బాయిని చేయాలి, సిద్ధరాంపురంలో పెద్ద అబ్బాయిని చేసిన. మేడిపల్లి 2 ఒక ఇంట్లో నుంచి ఉండొద్దని మేడిపల్లి నుంచి ఒక అబ్బాయి చేసుకుంటూ, బంధువులకేమో 2 బస్సులు ఇక్కడి నుంచి పెట్టిన, 2 బస్సులేమో ఊరు నుంచి పెట్టిన, ఏది ఊరు గ్రామస్తులు కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఏ కులం మతం అనేది లేకుండా అందరితోటి వరుసలతోటి పిలుస్తా, వరుసలతోటి ఉంటా కాబట్టి నాకు ఊరు జనం అంటే ప్రేమ, అభిమానం ఎక్కువ ఉంటది. ఏ కులం అనేది ఉండదు నాకు, అందరితో మంచిగా ఉంటా కాబట్టి నాకు చీరలు పెట్టి మన అబ్బాయిని ఆశీర్వదిస్తే మంచిగా ఉంటదన్న తృప్తితోటి. మీరు పెళ్లికి రావాలనే కాదు, పెళ్లి రావాలి, అదే విధంగా విందు కూడా మన గ్రామంలో ఉంది, ఖచ్చితంగా అందరు రావాలని చెప్పి మీ ఇద్దరు కూడా నుదుట బొట్టు పెట్టి చీరలు ఇచ్చుకుంటూ పత్రిక ఇచ్చుకుంటూ కార్యక్రమానికి మీరు ముందు శ్రీకారం చుట్టారు. నిజంగా వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎలాంటి సంతోషం మీకు కలిగింది? చాలా 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 సంతోషం. నా గుండె గుట్టుకుంది ప్రేమ అనేది. వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపించింది. నాకు ఈ ఆలోచన వచ్చడం నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ళందరికి ఇచ్చడం చాలా సంతోషంగా ఉంది అన్నట్టు. అట్లా అంటే విందుకు కూడా అందరు రావాలి. విందుకు కూడా ప్రతి ఒక్క కుటుంబం
కార్యక్రమంలో ఇది ప్రతి ఒక్క కుటుంబం నుంచి విందుకు రావాలని అది చేసిన కోరడం జరిగింది. అందరూ కూడా ఏ కులాలకు మతాలకు ఖచ్చితంగా కూడా వస్తామన్నారు. అందరికి ఒక తన్ని భోజనాలు ఏర్పాటు చేస్తా ఊరు మొత్తానికి బంధువులైనా నాయకులైనా అక్కడనే అందరు సమానంగానే ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కసారి ఆడపడుచులాగా నుదుట బొట్టు పెట్టి పత్రికతో పాటు చీరలు ఇచ్చింది, ప్రతి ఇంటికి వెళ్ళి ఆప్యాయంగా పలకరించింది మాధవి గారు కూడా. మాధవి గారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, అసలు మీకు ఎలా అనిపించింది వాళ్ళకి ఇస్తుంటే మిమ్మల్ని? ఎందుకంటే చూస్తున్నాం కొన్ని మీరు ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క ఆప్యాయత, వాళ్ళ అనురాగం చూస్తే మిమ్మల్ని పలకరిస్తూ విధానం కూడా చాలా బాగుంది గ్రామంలో. మరి ఒకసారి మీకు ఏమనిపించింది అసలు ఇచ్చేటప్పుడు? మేము పొద్దున సాయంత్రం 7 గంటల నుంచి చీరల పంపకం స్టార్ట్ చేసినాం. ఈ నైట్ 1 గంట వరకు పంచుతుంటే అందరు పడుకున్న వాళ్ళను లేపుకుంటూ ఎలక్షన్లకు గంక తిరిగినట్టు, వాము ఏంది నీ కొడుకు పెళ్లి అని చెప్పి పత్రికతో పాటు ఇంకేదో కవర్ ఇస్తున్నావేంటిది, మా చేతిలో పెడుతున్నావు పత్రిక ఇచ్చుకుంటూ ఇవటు అని చెప్పి మళ్ళీ రిటర్న్ నాకు చేతిలో పెడుతున్నారు కొందరు. అయినా కూడా నేనేమన్నా అంటే ఇట్లా పెళ్లి చిన్నోంది పెద్దోంది అయింది కదా, చిన్నోని పెళ్లి అయింది అవుతుంది. రేపు 23 తారీఖు ఆదివారం రోజు పెళ్లి, 26 తారీఖు నాడు బుధవారం రోజు ఇంటి దగ్గర దావత్ చేస్తున్నా. మీరందరూ ఎక్కడ ఫంక్షన్ హాల్లో చేస్తే మీరందరు చేతగానులు రాలేరు కాబట్టి ప్రతి ఒక్కరూ వంట చేసుకోకుండా వచ్చి అందరూ మా ఇంట్లో దీని కొడుకులను కోడళ్లను ఆశీర్వదించాలని చెప్పి ఇంటింటికి పత్రికతో పాటు చీర ఇస్తున్నా. పనులు కూడా వచ్చిర్రు, రాత్రిపూట వాళ్ళు కూడా మాతో పాటు కష్టపడి తిరిగిర్రు, దండం పెట్టిర్రు. అందరు ఖచ్చితంగా వస్తామన్నారు, పెళ్లికి కూడా వస్తామని అన్నారు. చాలా వరకు వస్తే సంతోషం, రావాలి. అన్నం కూడా అందరు భోజనాలు మాత్రం ఖచ్చితంగా చేసిపోవాలని చెప్పినాం. చాలా మంది ఎంత సంతోషపడుతున్నారు అంటే అసలు ఈ చీరల పంపకం అసలు మాకు కట్టుకున్నప్పుడల్లా గుర్తు చేస్తారు కదా అని చెప్పి చాలా సంతోషపడుతున్నారు. అంటే మీరు ఇప్పుడు పత్రికలలో చీరలు ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క ఆప్యాయత, మిమ్మల్ని కవలించుకోవడం కానీ, మిమ్మల్ని చూసినటువంటి విధానం కానీ మీకు అసలు సంతోషం, ఎందుకంటే చూస్తున్నప్పుడు ఆ విజువల్లో చూస్తున్నప్పుడు చాలా సంతోషం ఏర్పడ్డది. నిజంగా వాళ్ళలో మీరు ఏమి గమనించారు? వాళ్ళకు ఆ చీర ఇచ్చేటప్పుడు ఆనందం ఏమనిపించింది? ఎంత చెప్పలేని సంతోషం కలిగింది. వాళ్ళు కూడా మాకంటే ఎక్కువ సంతోషం వాళ్ళు పడ్డారు ఫస్ట్. ఎందుకంటే మీరు ఈ టైంలో కూడా ఒక్క ఇల్లు తప్పిది పోకుండా సందుల ముసలు లేవలేని ముసలను కూడా డోర్ కొట్టి మాకు చీర గుర్తుతోటి పత్రిక తీసుకొని ఈ రాత్రిపూట వచ్చినావు మాధవమ్మ నువ్వు అని చెప్పి అందరు కావలించుకోవడం, వాళ్ళు అసలు చెప్పరాని అంత సంతోషం కలిగింది. ఊళ్ళే గ్రామంలో ఉన్నటువంటి కుల మతాలకు అన్ని కులాలకు సంబంధించి ముస్లిం వాళ్ళకు కూడా ఇచ్చారు. ముస్లిం అతను ఒక మాట్లాడుతూ అసలు వాళ్ళు దేవుళ్ళు అంటారు మా ఊళ్ళో అని చెప్పారు. వాళ్ళ ఇంటికి కూడా మీరు వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు ఏమనిపించింది అసలు? వాళ్ళు చాలా సంతోషపడి మీరు మొదటి నుంచి అందరిలో కలిసేటోళ్ళు, మీ కుటుంబం చాలా మంచిది, మీ మామ మీ తాతల నాటి నుంచి కూడా ఊళ్ళో అనుబంధాలు అనేది వరుసలతోటి పిలవడం అయినా మాట్లాడే విధానం మంచిగా ఉంటది. మీరు చాలా మంచోళ్ళు, మీకు ఎప్పుడు మీ పిల్లలకు కూడా ఆశీర్వాదం మంచిగా ఉంటది, అట్లేం లేదని చెప్పేసి అందరూ మీ ఇంటింటికి కూడా ఆశీర్వదించారు. అట్లా చాలా సంతోషపడుతున్నారు అందరూ. మీ ప్రధాన కర్తవ్యం మీ ఇద్దరిది ఏంటంటే చిన్న కుమారుడు వరుణ్ కుమార్ రెడ్డి అనీష వివాహానికి ప్రతి ఒక్కరు రావాలని చెప్పి మీ లక్ష్యము. అదే విధంగా ప్రతి ఒక్కరి ఇంటికి చీరలు చెప్పి మీ లక్ష్యం. నిజంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఏ విధంగా ఆ వివాహానికి కావచ్చు, విందుకు కావచ్చు, ఏ విధంగా స్వీకరించే అవకాశం ఉంది? హైదరాబాద్ లో ఇంకేదన్నా ఫంక్షన్ హాల్కి ఇట్లా పెడితే మనలాంటి వాళ్ళు వస్తారు తప్ప మామూలుగా ఒక 60 సంవత్సరాలు దాటితే రారు ఎవరైనా. అయితే అదే గ్రామంలో పెడితే ప్రతి ఒక్కరు వస్తారు. ఇది 60 సంవత్సరాలకు పైబడిన వాళ్ళు వస్తారు, యువకులు వస్తారు, వాళ్ళు లేడీస్ కూడా వస్తారు, ఇది మహిళలు కూడా వస్తారు. అందరు రావాలనే ఉద్దేశంతో పెట్టినాం. అందరు వచ్చి భోజనాలు చేసి మా అబ్బాయిని ఆశీర్వదిస్తే మాకు కూడా తృప్తి ఉంటుందని జన్మధన్యమైనట్టు భావించి అది చేస్తుంది. అన్ని ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? అందరికి సమానంగా ఏర్పాట్లు చేస్తారని తెలిసింది. మొత్తం ఊర్లో గ్రామంలో విందుకు సంబంధించి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? అందరు సమానంగా, ఎవరు ప్రజాప్రతినిధులు అధికారులు అట్లేం లేదు, అంత సమానంగా అది చేస్తున్నాం. దానికి కూరగాయలు, నాన్ వెజ్, వెజ్ 2 రకాల అన్ని రకాల ఒక 4-5 క్వింటాల మటన్, ఒక క్వింట చికెన్ తోటి అట్లా ప్రతి పేదవాడు తినే విధంగా చేస్తున్నాం. ఇంకొకటి అమ్మ లాస్ట్ మాధవి గారు ఏంటంటే మీరు దరిదాపు 5 నుంచి 550 కుటుంబాలు సంబంధించి కడపలు తిరిగారు. ప్రతి ఒక్కరు మాట్లాడారు. అందరు కూడా చాలా రెస్పాన్స్ అయ్యారు. ఫైనల్ గా మీ కుమారుని వివాహానికి తప్పకుండా వస్తా అని చెప్పారు. మీరు ఆ వస్తున్నటువంటి సందర్భంలో మీరు వారు ఏ విధంగా మర్యాద చేసే అవకాశం ఉంది? పెళ్లికి వచ్చే వాళ్ళను అందరికి బంధువులతో పాటు అందరితో అందరు గ్రామంలో పెద్దలందరూ
మన బంధువులు నాయకులు అందరికీ ఒకేలాగా సమానంగానే అందరినీ స్వీకరించుకుంటాం, ఓకే ఆశీర్వదించుకుంటూ అందరినీ పలకరించుకుంటూ ఓకే స్వాగతం చెప్తాం. నవ్యానికి అందరినీ మమ్మీ వాళ్ళు పిలిచారు, మమ్మీ డాడీ వాళ్ళు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందరూ వచ్చి నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రామస్తులందరికీ చీరతో పాటు ఆహ్వాన పత్రిక ఇచ్చారు కదా, సో మీకు చెప్పారా డాడీ మమ్మీ? చెప్పారు. సో అందరూ రావాలని కోరుకుంటున్నాను. సో ఇలా అందరికి ఇవ్వడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇది మలిపెద్ది మాధవరెడ్డి గారి చిన్న కుమారుడి వివాహానికి సంబంధించి ఆహ్వాన పత్రికతో పాటు చీరనిచ్చి ప్రతి ఒక్కరూ నా చిన్న కుమారుడి వివాహానికి రావాలి. మా ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి నా కుమారుడి వివాహానికి వచ్చి ఆశీర్వదించి భోజనం చేయాలనే లక్ష్యంతో మేము ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము. ఇందులో వేరే విధంగా ఏమీ లేదు. ఎందుకంటే నా కుమారుడి వివాహము మర్చిపోని విధంగా ఉండాలి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా గ్రామంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని పలకరించే విధంగా ఉంటాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నా కుమారుని వివాహానికి ప్రతి ఒక్కరూ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. మా కుమారుడిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను చెప్పారు. ఎందుకంటే పెద్ద కుమారుడు వివాహానికి రాలేకపోయినా చిన్న కుమారుడు వివాహానికి మాత్రం ప్రతి ఒక్కరు రావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని చెప్తున్నారు. గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో మాత్రము చాలా మంది కుటుంబంలో ఆనందం ఉంది. ఎందుకంటే పత్రికతో పాటు చీరనివ్వడమే కాదు, ఖచ్చితంగా రావాలని చెప్పి వాళ్ళిద్దరు దంపతులు కోరుకున్నటువంటి విధానం మాకు చాలా నచ్చింది. ఆప్యాయంగా పలకరిస్తూ మమ్మల్ని కౌలించుకుంటూ మాకు పత్రికలు ఇచ్చారు. కులమతలకు అతీతంగా అందరు రావాలని చెప్పి కోరుకున్నటువంటి విధానం మాకు బాగా నచ్చిందని చెప్పి వాళ్ళ గ్రామస్తులు కూడా చెప్పినట్టు విషయం. మాధవరెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా చిన్న కుమారుడి వివాహానికి రావాలని చెప్పి చాలా మందికి అయితే వివాహ పత్రికతో పాటు చీరలు ఇచ్చినటువంటి విషయం చెప్పవచ్చు. ఇది ఇక్కడ గురునాథ్, శరత్, సీతారాంపురం.